Hello students, welcome to your favorite channel Physics in Telugu. Alright, so manam excretion lesson gurinchi start cheskunnam kada. So ivala manam previous lecture okavela chuskunte ganaka, so we have discussed about the mechanism how urine is going to be formed. Avuna mechanism of urine formation gurinchi manam previous lecture lo discuss cheskunnam. Aithe ivalti lecture lo manam అదే టాపిక్ని కంటిన్యూ చేస్తూ we are going to cover certain topics like urine composition ఏముంటుంది, what is the composition of urine, and అలానే artificial kidney అంటే dialysis process, సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఆల్సో we will be discussing about kidney transplantation, అలానే యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అంటే ఏంటి, సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఆల్సో వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఎక్స్క్రీషన్, హౌ ఇట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ డిఫరెంట్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఐ హోప్ ఎవ్రీబడి ఎలా ఉంది జోష్? ఎస్. సో మనం ఇవాల్టి లెక్చర్లో చాలా డీటెయిల్గా ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా కవర్ చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపోజిషన్ ఆఫ్ యూరిన్, అవునా? సో మనం మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్లో నేను ఒక వర్డ్ చెప్పాను నాన్న, ఏమని చెప్పాను? కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ ఈజ్ రెగ్యులేటెడ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అ హార్మోన్. హార్మోన్ పేరేంటి అక్కడ? వాసోప్రెసిన్ హార్మోన్. అయితే ఇప్పుడు ఈ యూరిన్ కాన్సన్ట్రేషన్ అంటే ఈ యూరిన్ యొక్క కాంపోజిషన్ చూసుకుంటే కనుక జనరల్గా యూరిన్ లోపల 96% మొత్తం వాటరే ఉంటుందంట, ఓకేనా? సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ యూరిన్ అంటే 96% ఆఫ్ ద యూరిన్ ఈస్ కంటైన్స్ వాట్? ఎస్, వాటర్. అండ్ 2.5% వచ్చేసి మనకు ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఉంటున్నాయి. 2.5% మనకు ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటున్నాయి. లైక్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ అంటే ఏంటి అంటే యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, క్రియాటినైన్, అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ హార్మోన్స్ అండ్ ఆక్సలేట్స్, అవునా? సో వీటన్నిటి గురించి మీరు ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా? ఎస్, ఫస్ట్ లెక్చర్లో బ్లడ్ రిపోర్ట్ అండ్ యూరిన్ రిపోర్ట్ అని మాట్లాడుకున్నప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దీస్ పార్ట్స్, అవునా? సో నేమ్ ఆఫ్ ద టెస్ట్ క్రియాటినైన్ టెస్ట్, 24 hours ప్రోటీన్, ఇదంతా డిస్కస్ చేసుకున్నాం కదా. ఎస్, సో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యూరిన్ లోపల మనకు 96% వాటర్ ఉంటుంది, 2.5% ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఉంటున్నాయి, అండ్ 1.5% ఏముంటుందంట? ఇనార్గానిక్ సొల్యూట్స్ ఉంటున్నాయంట. సో ఎలక్ట్రోలైట్స్ నాన్న, సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం అండ్ అయోడిన్. సో ఇవన్నీ కూడా మనకు ఇనార్గానిక్ కిందికి వస్తున్నాయి, ఇనార్గానిక్ సొల్యూట్స్ అన్నమాట. ఓకే, సో జనరల్గా యూరిన్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుందంట నాన్న? సో ఇట్ ఈస్ నియర్లీ 6 అంటే ఇట్ ఈస్ అసిడిక్. ఓకే, బిగినింగ్ అంటే మార్నింగ్ టైంలో మనం చూసుకుంటే సో బిగినింగ్గా మనకు అసిడిక్గా ఉంటుంది, బట్ స్లోగా ఏమైపోతుందంట? బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఆల్కలైన్. ఆల్కలైన్ అంటే ఏంటి నాన్న? సో బేసిస్ దట్ ఈస్ గోయింగ్ టు గెట్ డిజాల్వ్డ్ ఇన్సైడ్ ద వాటర్, ఓకేనా? సో becomes alkaline on standing due to decomposition of యూరియా, ఓకేనా? సో అమోనియా నుండి యూరియా డికంపోజిషన్ అవ్వడం వల్ల సో ఈ ప్రాసెస్ అంటే ఏం జరుగుతుందంట? స్లోగా అసిడిక్గా ఉన్న యూరిన్ కాన్సన్ట్రేషన్ ఎలా మారుతుందంట? ఆల్కలైన్గా మారుతుందంట, ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఒక పర్సన్ హ్యూజ్ క్వాంటిటీ లోపల వాటర్ కానీ లేకపోతే లిక్విడ్ ఫ్లూయిడ్స్ కానీ తీసుకుంటే అప్పుడు బాడీ లోపల బ్లడ్ లోపల వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ యూరిన్ని ఎక్స్క్రీట్ చేస్తాడు. అండ్ అదేవిధంగా ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే కనుక రైట్ యూరిన్ లోపల యూరియా అనేది ఎక్కువగా మనకు కనబడుతుంది, అండ్ సమ్టైమ్స్ మనకు షుగర్ కూడా కనబడుతుంది, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. యూరిన్ కలర్ ఎలా ఉంటుందంట? యూరిన్ కలర్ వచ్చేసి ఆంబర్ కలర్లో ఉంటుందంట. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ యూరిన్ అని అడిగితే ఎస్, యూరిన్ కలర్ వచ్చేసి ఎలా ఉంటుందంట? ఇట్ ఈస్ ఆంబర్ ఇన్ కలర్. ఓకే, సో యూరిన్ కలర్ ఆంబర్గా ఉండడానికి రీజన్ ఏంటిది అంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ అ పిగ్మెంట్, బైల్ పిగ్మెంట్ కాల్డ్ యాజ్ యూరోక్రోమ్, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి నేమ్స్, ఇవి మనకు బిట్స్ పాయింట్స్లో అడుగుతాడు ఖచ్చితంగా. సో నేమ్ ద బైల్ పిగ్మెంట్ ఆర్ నేమ్ ద పిగ్మెంట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎస్
ఆంబర్ కలర్ ఆఫ్ యూరిన్ అని అడిగితే వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్? మనం ఏం రాస్తాం అక్కడ? యూరోక్రోమ్. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా అందరికీ కూడా? వెల్, చలో ఇది సింపుల్గా యూరిన్ యొక్క కాంపోజిషన్. ఓకేనా? సో నౌ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూడండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ బోత్ కిడ్నీస్ ఫెయిల్ కంప్లీట్లీ? సి మనందరికీ తెలుసు కిడ్నీస్ ఏం చేస్తున్నాయి నాన్న, బ్లడ్ లోపల వేస్ట్ మెటీరియల్స్ అన్నిటినీ ప్యూరిఫై చేసి ఎస్ ప్యూర్ బ్లడ్ని మళ్ళీ బాడీ లోపల సర్క్యులేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి. అంటే సింపుల్ వర్క్ ఏంటిది కిడ్నీస్ యొక్క వర్క్ ఇక్కడ? ఫిల్ట్రేషన్. మరి బోత్ ద కిడ్నీస్ కూడా వాటి వర్క్ చేయడం లేదా వాటి పని చేయడం ఆపేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? ఎస్ బాడీ లోపల ఎస్ ఏం జరుగుతుంది అక్కడ? ఎస్ ఎవరు కూడా అక్కడ క్లీన్ చేయడానికి ఎవరు ఉండరు కాబట్టి బాడీ లోపల బ్లడ్ ఓకే విల్ బీ లోడెడ్ విత్ వేస్ట్ మెటీరియల్. అలానే వేస్ట్ మెటీరియల్ తోటి అక్యుములేట్ అయిపోయి ఎస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పర్సన్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఎస్ ఆర్ నాట్? సో సీ హియర్ జనరల్గా మనం నార్మల్గా 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి నాన్న. అంటే కొన్ని కేసెస్లో మనం చూసుకుంటే ఒక కిడ్నీ ఫెయిల్ అవుతుంది, స్టిల్ ఒక కిడ్నీ మీద పర్సన్ కెన్ ఏబుల్ టు సర్వైవ్. కొన్ని కేసెస్లో ఏం జరుగుతుంది అంటే 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అవుతాయి. ఓకేనా? సో ఒక కిడ్నీ ఫెయిల్ అవుతుంది అంటే అలాంటి స్టేజ్ని మనం ASRD అంటాం నాన్న. సో జస్ట్ నోట్ డౌన్ దిస్ పార్ట్. ఓకే, సో ASRD అంటే అక్యూట్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్. అక్యూట్ స్టేజ్ of renal disease. Renal disease. Yes, అంటే అక్యూట్ అంటే ఏంటిది? ఓకే సింపుల్గా మనం చూసుకుంటే అక్యూట్ డిసీజెస్ అండ్ క్రోనిక్ డిసీజెస్ అంటాం. క్రోనిక్ అంటే ఎస్ లాంగ్ టర్మ్ వరకు ఉంటాయి, అక్యూట్ అంటే సో ఆ పర్టికులర్ టైంలో. కానీ ఇక్కడ ఈ పాయింట్లో నువ్వు ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలుసా? అక్యూట్ అంటే హాఫ్ పార్ట్ ఈజ్ నాట్ వర్కింగ్ బట్ స్టిల్ కెన్ ఏబుల్ టు సర్వైవ్. ఏం ప్రాబ్లం ఏం జరుగుతుంది అక్కడ? రీనల్ డిసీజ్ వచ్చింది, అక్యూట్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్లో రైట్ సమ్ హాఫ్ అంటే ఒక కిడ్నీ ఈజ్ నాట్ డూయింగ్ ఇట్స్ వర్క్. ఓకేనా? అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ESRD. ESRD అంటే చూడండి నాన్న, ఇది 1 మార్క్లో మేబీ అడిగే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ లైక్ ఏమంటారు మీ పేపర్ కానీ మీ అదృష్టం కానీ బాగుండి ఈజీ క్వశ్చన్ అడిగింది అనుకోండి, సో అప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ESRD అంటే ఏంటిది? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ అంటే ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్. అంటే ఈ కేసులో తన 2 కిడ్నీస్ కూడా ఏమైపోయాయి అక్కడ? 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయాయి. సో అలాంటి సిచ్యువేషన్ని మనం ఏమంటున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎండ్ స్టేజ్ ఆఫ్ రీనల్ డిసీజ్. సో ఇక్కడ క్వశ్చన్ నార్మల్గా 2 కిడ్నీస్ కూడా ఇఫ్ కిడ్నీ స్టాప్ వర్కింగ్ కంప్లీట్లీ అప్పుడు ఏం జరుగుతుంది? అవర్ బాడీ ఈజ్ ఫిల్డ్ విత్ ఎక్స్ట్రా వాటర్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్. ఎందుకంటే అక్కడ ఈ ఎక్స్ట్రా వాటర్ని వేస్ట్ ప్రోడక్ట్స్ని ఫిల్టర్ చేసే థింగే లేదు కదా, బికాస్ కిడ్నీస్ వే డూయింగ్ దేర్ యాక్టివిటీ. కిడ్నీస్ పని చేయట్లేవు అంటే సో ఇదంతా అలానే ఉండిపోతుంది. సో అప్పుడు ఈ కండిషన్ని మనం ఏమంటున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ యురేమియా. ఓకే, పాయింట్ టు బి నోటెడ్. యురేమియా అంటే ఏంటిది ఇక్కడ? ఈ బోత్ కిడ్నీస్ కూడా వాటి పని సారీ ఓకే ఇఫ్ బోత్ కిడ్నీస్ కూడా వాటి పనిని ఆపేసాయి అంటే ఇఫ్ దే ఫెయిల్ టు డూ దేర్ వర్క్ అప్పుడు బాడీ లోపల ఎక్స్ట్రా వాటర్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్ ఫిల్ అయి ఉంటాయి. సో ఈ కండిషన్ని మనం యురేమియా అంటున్నాం. మరి ఇలాంటి కండిషన్లో ఉన్న ఒక పేషెంట్ని మనం కాపాడగలుగుతామా అంటే ఎస్, దేర్ ఈస్ అ మెథడ్ ఓకే బై విచ్ వీ క్యాన్ ఏబుల్ టు మేక్ హిమ్ సర్వైవ్ బట్ నాట్ ఫర్ లాంగ్ టైమ్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అది ఏం పద్ధతి అంటే ఏ మెథడ్ ద్వారా ఓకే కిడ్నీ వర్క్ అంటే ఇదేదైతే కండిషన్ ఏదైతే ప్రాబ్లం ఉందో సో దాన్ని మనం క్యూర్ చేయగలుగుతామో దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో అదేంటి అంటే ఎస్, డయాలైసిస్ మెషిన్. ఓకే, సో ఈ డయాలైసిస్ మెషిన్నే మనం ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటున్నాం. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి నాన్న? ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ. ఎస్ ఆర్ నాట్?
సో ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే ఏం చేస్తుంది, ఈ మెషిన్ కిడ్నీ ఏ విధంగా అయితే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందో సో అదే విధంగా ఈ మెషిన్ కూడా వర్క్ చేస్తుంది. చలో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాన్న, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉంటుంది, లేకపోయినా మనందరికీ తెలిసి ఉండాలి. ఎస్ ఆర్ నో? చాలు. Dialysis machine is used to filter the blood of a person when both kidneys are damaged. ఓకేనా? సో ఈ మెషిన్ అంటే ఈ పద్ధతిని ఎప్పుడు ఫాలో చేస్తామంట, ఎప్పుడైతే ఒక పర్సన్లో 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోతాయో అప్పుడు అతని బ్లడ్ని ప్యూరిఫై చేయడం కోసం మనం ఈ డయాలసిస్ మెషిన్ని యూజ్ చేస్తున్నాము. అండ్ ఈ ప్రాసెస్ని మనం హేమోడయాలసిస్ అంటున్నాం. వాట్ డు యు కాల్ ఇట్ యాజ్? హేమోడయాలసిస్. ఓకేనా? సో ఇప్పుడు ఈ హేమోడయాలసిస్లో ఏం జరుగుతుందంటే సింపుల్గా చెప్తాను చూడండి. ఓకే, 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోతాయి కదా. అలా 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయినప్పుడు చూడండి, ఇక్కడ పర్సన్ యొక్క మెయిన్ ఆర్టరీలో నుండి బ్లడ్ని తీసుకుంటున్నారు. ఓకే, మెయిన్ ఆర్టరీలో నుండి బ్లడ్ని తీసుకుంటున్నారు. అండ్ బ్లడ్ని బయటికి తేగానే ఒక ప్రాబ్లం వస్తుంది. వాట్ ఈస్ ద ప్రాబ్లం? బ్లడ్ బయటికి రాగానే బ్లడ్ క్లాట్ అవుతుంది. ఎస్ ఆర్ నాట్? అవునా? సో ఆ బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఒక యాంటీ కోయాగులెంట్, కోయాగులెంట్ అంటే ఏంటిది? గడ్డ కట్టే ప్రాసెస్ని కోయాగులేషన్ అంటున్నాం. అండ్ యాంటీ కోయాగులెంట్ అంటే ఏంటి తెలుసా? అలా ఆ బ్లడ్ క్లాటింగ్ అవ్వనివ్వకుండా అగెయిన్స్ట్గా పనిచేస్తుంది. ఓకే, యాంటీ కోయాగులెంట్ పేరేంటి నాన్న? యాంటీ కోయాగులెంట్ పేరు హెపారిన్. ఓకే, సో హెపారిన్ని మనం ఈ బ్లడ్లో మిక్స్ చేస్తున్నాము. అలా బ్లడ్లో హెపారిన్ని మిక్స్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇప్పుడు ఈ బ్లడ్ని ఏం చేస్తున్నారు అంట, దే ఆర్ గోయింగ్ టు సెండ్ ఇన్ టు ద డయాలైజింగ్ ఫిల్టర్ ఆర్ డయాలసిస్ మెషిన్లో పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ డయాలసిస్ మెషిన్ని చూసుకుంటే కనుక సో సింపుల్గా చెప్తాను చూడండి నాన్న. జస్ట్ అజ్యూమ్ ఇది ఒక బాక్స్ అనుకుందాం, మనము ఆ మెషినే అనుకుందాం. రైట్, సో బ్లడ్ మెయిన్ ఆర్టరీ నుండి ఇలా పంపిస్తారు. సో ఇక్కడ మనకు ట్యూబ్స్ లాగా, ఛానల్స్ లాగా ఓకే కంటిన్యూషన్గా ఉంటున్నాయి అన్నమాట. సో ఎస్, మనం డయాగ్రామ్ దించేద్దాం. చాలా మంచి డయాగ్రామ్ రావాలి. ఎస్, వెరీ నైస్. చూసారా, చాలా బాగా వచ్చింది. పర్లేదు, మళ్ళీ డ్రా చేద్దాం. సో సంథింగ్ ఛానల్స్ ఈ విధంగా ఉంటాయి నాన్న. నాట్ అక్యూరేట్లీ ఐఎమ్ డ్రాయింగ్ హియర్, బట్ జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం నేను ఇలా డ్రా చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ పార్ట్. ఓకే, ఓకే. సో సింపుల్గా చెప్తే ఇక్కడ చూడండి నాన్న, రఫ్గా మనం డ్రా చేసుకున్నాం. భలే డ్రా చేశాడు అనేసి తర్వాత మాట్లాడుకుందాం మన డ్రాయింగ్, మన యొక్క ఏమంటారు ఎస్ అద్భుతాన్ని. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మెయిన్ ఆర్టరీ నుండి బ్లడ్ తీస్తారు. ఆ బ్లడ్ని యాంటీ కోయాగులెంట్ హెపారిన్ తోటి మిక్స్ చేసిన తర్వాత త్రూ ట్యూబ్ లైక్ ఛానల్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ సెలోఫైన్స్. సో ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్లో నుండి మన బ్లడ్ని పంపిస్తారన్నమాట ఈ విధంగా. ఓకే, బ్లడ్ అనేది ఏమవుతుంది, ఒక ట్యూబ్ నుండి ఇంకో ట్యూబ్కి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో బ్లడ్ ఒకటే మూవ్ అవుతుందా అంటే నో, బ్లడ్ అలాంగ్ విత్ వేస్ట్ మెటీరియల్స్, బికాస్ అక్కడ 2 కిడ్నీలు పని చేయట్లేదు. అతని బ్లడ్ ముందుకే మొత్తం ఫిల్డ్ విత్ వాట్, వేస్ట్ మెటీరియల్స్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్ కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ బ్లడ్ మొత్తం కూడా విత్ లోడెడ్ వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా ఇలా మూవ్ అవుతుంది. ఈ మీన్ టైంలో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు సెండ్ అ డయాలైజింగ్ ఫ్లూయిడ్. ఓకే, సో మనం ఏం చేస్తున్నామంట, డయాలైజింగ్ ఫ్లూయిడ్ని పంపిస్తున్నామంట ఇక్కడ నుండి.
ఓకే. సో డయాలైజింగ్ ఫ్లూయిడ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ జస్ట్ సిమిలర్ టు అవర్ బ్లడ్ కాంపోజిషన్. మన లోపల ప్లాస్మా ఏదైతే ఉంటుందో సో ప్లాస్మా కాంపోజిషన్కి ఈక్వల్గా ఉంటుందంట. ఓకే. సో ఈ డయాలైజింగ్ ఫ్లూయిడ్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ లోపల ఎంటర్ అయినప్పుడు సియర్ ఇది బ్లడ్ అనుకుందాం, ఇది డయాలైజింగ్ ఫ్లూయిడ్ అనుకుందాం. ఓకే. అండ్ లెట్ us కన్సిడర్ ఈ పెన్. ఓకే. ఇది వచ్చేసి మనం ఏమనుకుందామంట, ఇది వేస్ట్ మెటీరియల్ అనుకుందాం. బ్లడ్ విత్ వేస్ట్ మెటీరియల్ మూవ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ డయాలైజింగ్ ఫ్లూయిడ్ ఓకే ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో, ఎప్పుడైతే ఇక్కడ బ్లడ్ దగ్గరకు వచ్చేస్తుందో దీని లోపల నుండి ఏం చేస్తుందంట, వేస్ట్ మెటీరియల్ని ఇలా రిమూవ్ చేసుకుంటుందంట. అర్థమవుతుందా కాన్సెప్ట్? సో ఈ ట్యూబ్స్ మొత్తంలో నుండి కూడా ఎవరు మూవ్ అవుతున్నారు, బ్లడ్ లోడెడ్ విత్ వేస్ట్ మెటీరియల్ విచ్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ద డయాలైజింగ్ ఫ్లూయిడ్. సో డయాలైజింగ్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంట, మొత్తం వేస్ట్ మెటీరియల్ని 100% మన కిడ్నీ లాగా అయితే పనిచేయదు, కానీ మ్యాక్సిమం వేస్ట్ మెటీరియల్ని బ్లడ్ లోపల నుండి రిమూవ్ చేస్తుందంట. ఓకే. సో అలా బ్లడ్ మూవ్ అవుతూ వచ్చిన తర్వాత ఓకే ఇక్కడికి వస్తున్న బ్లడ్ లెట్ us assume దట్ ఈ బ్లడ్ మనకు ప్యూరిఫై అయిన బ్లడ్ అనుకుందాం. లెట్ మీ టేక్ ది పింక్ కలర్, ఎందుకంటే చాలామందికి ఎస్ పింక్ ఇష్టం ఉంటుంది, అవునా? అంత లేదు కానీ జస్ట్ ఓకే అర్థం అవడం కోసం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు బ్లడ్ అనేది ప్యూరిఫై అయిన బ్లడ్ ఇలా వచ్చేస్తుంది కదా. ఈ బ్లడ్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నామంట, అగైన్ యు ఆర్ మిక్సింగ్ ఇట్ విత్ ద యాంటీకోగులెంట్. ఓకే. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ యాంటీకోగులెంట్ నానా? యాంటీకోగులెంట్ కాల్డ్ యాజ్ హెపారిన్. ఓకే. ఈ హెపారిన్ తోటి మిక్స్ చేస్తున్నామంట. మిక్స్ చేసిన తర్వాత మెయిన్ వెయిన్లో మళ్ళీ పంపించేస్తున్నాం. చూడండి మెయిన్ వెయిన్లో మళ్ళీ పంపించేస్తున్నాం. ఇప్పుడు డయాగ్రామ్ది చూసి చెప్తాను చూడండి. ఇక్కడ బ్లడ్ మెయిన్ ఆర్టరీ నుండి తీశారు. ఎస్ అండర్ ద ప్రెషర్ మానిటర్ చేసుకుంటా ఇక్కడ యాంటీకోగులెంట్ని మిక్స్ చేసుకుంటున్నారు. ఎస్ తర్వాత ఇట్ ఈస్ సెంట్ ఇన్ టు ద డయాలైజింగ్ ఫ్లూయిడ్. డయాలైజింగ్ ఫ్లూయిడ్లో ఫిల్టర్ అయింది. ఫిల్టర్ అయిన బ్లడ్ మళ్ళీ రిటర్న్ ఎస్ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీ. ఓకేనా? అయితే ఇప్పుడు ఇది ఏదైతే మూవ్ అవుతుందో ఓకే సో మూవ్ అవుతున్నప్పుడు ఎవరంటున్నాను నేను ఇప్పుడు, డయాలైజింగ్ ఫ్లూయిడ్. ఇప్పుడు ఈ డయాలైజింగ్ ఫ్లూయిడ్ మొత్తం కూడా అగైన్ ఇట్ ఈస్ కలెక్టెడ్ సపరేట్లీ హియర్. ఇక్కడ మళ్ళీ సపరేట్గా కలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, సపరేట్గా ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నాం. అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? సో ఈచ్ డయాలైజింగ్ సెషన్ ఓకే చాలా ఘోరంగా ఉంటుంది అన్న పరిస్థితి అయితే. ఓకేనా? సో ఈచ్ డయాలైజింగ్ సెషన్ అనేది ఆల్మోస్ట్ 3 to 5 hours. ఓకే ఇంత టైం పడుతుంది. సో ఈ మీన్ టైంలో అలానే బెడ్ రెస్ట్లో ఉండాలి. ఓకే. అండ్ ఇక్కడ 100% గ్యారంటీ ఉందా అంటే దెర్ ఈస్ నో గ్యారంటీ నా లైఫ్కి, అసలు గ్యారంటీ ఉందా? ఓకే జనరల్గా మనకు గ్యారంటీ ఉండదు, కానీ ఈ స్టేజ్లో అయితే ఒక పర్సన్ 1 day బతకొచ్చు, 1 year బతకొచ్చు, 1 month బతకొచ్చు. వీ కెనాట్ సే. ఓకే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఓకే నౌ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ నార్మల్గా లాంగ్ టర్మ్ సొల్యూషన్ గురించి ఆలోచించుకుంటే, అంటే ఇప్పుడు ఈ డయాలైజింగ్ ఫ్లూయిడ్ ఇదంతా ప్రాసెస్ నుండి కూడా ఓవర్కమ్ అవ్వాలి అంటే జనరల్గా ఈ సెషన్ చాలా ఘోరంగా ఉంది కదా, అంటే ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. అండ్ అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే ఊరికి ఓకే ఆర్టరీకి డిస్టర్బ్ చేసుకుంటూ, అంటే మనకు ఇక్కడ నీడిల్స్ కూర్చుతూ అంత కష్టం ఘోరంగా ఉంటుంది కదా. సో దీనికి లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏముంది అంటే ద బెస్ట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ వచ్చేసి మనకు ఇక్కడ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ మనం చూసుకుంటే కనుక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఓకేనా? సో ఏం చేస్తాము అంటే ఒక డోనర్ ఎవరైతే ఉంటారో సో అతని కిడ్నీ మన బాడీ లోపల ఉన్న కిడ్నీ మ్యాచ్ అవుతాయి. చాలా రకాల టెస్ట్ చేస్తారు, సైజ్, లెంత్ అండ్ తర్వాత బ్లడ్. ఓకే డిఫరెంట్ టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మ్యాచ్ అవుతే డోనార్ దగ్గర నుండి ఏం చేస్తున్నారు అంట, దే విల్ బి టేకింగ్ ద కిడ్నీ అలాంగ్ విత్ రీనల్ ఆర్టరీ అండ్ రీనల్ వెయిన్, ఆల్సో విత్ ఎస్ యూరేటర్ని కూడా తీసుకుంటారు కొంచెం. ఓకే అర్థమవుతుందో కాన్సెప్ట్? రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్ అండ్ యూరేటర్ ఇవన్నీ కూడా కొంచెం కట్ చేసుకొని ఈ కిడ్నీని డోనార్ దగ్గర నుండి తీసుకుంటారనమాట. ఓకే తీసుకొని ఓకే పేషెంట్ ఎవరైతే ఉంటారో చాలామందికి లైక్ ఆశ్చర్యపోవడం ఏంటిది అంటే చాలామంది ఏమనుకుంటారంటే ముందున్న కిడ్నీస్ని కట్ చేస్తారనుకుంటారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లెట్ మీ డ్రా దిస్ పార్ట్. ఓకే ఇది మన యూరినరీ బ్లాడర్ అనుకుందాం.
ఓకే. సో మనకి ఇక్కడ రీనల్ ఆర్టరీ, తర్వాత రీనల్ వెయిన్స్. సో ఇలా ఉంటుంది కదా, సమ్వాట్ ఇలా ఉంటుంది, ఎగ్జాక్ట్లీ ఇలా ఉండదు, బట్ నేను సింపుల్గా చెప్తున్నాను. రీనల్ ఆర్టరీ, రీనల్ వెయిన్ అండ్ యూరేటర్ ఈ విధంగా ఉంటుంది కదా. అయితే ముందు ఉన్న కిడ్నీ అలానే ఉంటుంది నాన్న. ఈ పేషెంట్ లోపల ఈ పార్ట్ ఏదైతే మనం కట్ చేసామో దాన్ని తీసుకొని వచ్చేసి ఎక్కడెక్కడో ఫిక్స్ చేస్తారు. ఓకే. రీనల్ ఆర్టరీ కనెక్షన్స్ వచ్చేసి రీనల్ ఆర్టరీకి ఇస్తారు ఇలా, రీనల్ వెయిన్స్ కనెక్షన్ కూడా రీనల్ వెయిన్స్కి ఇచ్చేస్తారు, అండ్ ఈ యూరేటర్ కనెక్షన్ ఇందులో ఇచ్చేస్తారు. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఈ విధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరి మధ్యలో జరిగింది అంటే ఇట్ వాస్ ఓకే, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ట్విన్స్ మధ్యలో జరిగింది, అండ్ ఇది వాషింగ్టన్లో జరిగింది. ఎవరు చేశారు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డాక్టర్ చార్ల్స్ హఫ్నాగల్. ఓకే, డాక్టర్ చార్ల్స్ ఓకే, డాక్టర్ చార్ల్స్ హఫ్నాగల్ అనే పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం ఏం చేశారంట, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారంట. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరి మధ్యలో జరిగిందంట, ఇట్ వాస్ టేకెన్ ప్లేస్ బిట్వీన్ హూమ్ అంటే ట్విన్స్ మధ్యలో జరిగింది. అండ్ ఇది ఎక్కడ జరిగింది అంటే ఇట్ వాస్ టేకెన్ ప్లేస్ ఇన్ వాషింగ్టన్లో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఏ ఇయర్లో జరిగింది అంటే 1954లో ఇంకేదో జరిగింది నాన్న ఫస్ట్ లెసన్లో. డానియల్ ఇజ్రాయెల్ అర్నన్ అనే పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం ఓకే హీ వాజ్ సక్సెస్ఫుల్లీ ఐసోలేటెడ్ సంథింగ్. ఏం ఐసోలేట్ చేశారు గుర్తులేదా? అయితే మళ్ళీ ఫస్ట్ లెసన్ రివైజ్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. సో ఇది 1954లో వాషింగ్టన్ అండ్ యుఎస్ఏలో జరిగింది. అయితే మన దగ్గర 1971లో ఇన్ వేలూర్. ఓకే, ఎక్కడ? వేలూర్. ఓకే, వేలూర్ ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈజ్ ఇన్ తమిళనాడు. ఓకే, ఇట్ ఈజ్ ఇన్ తమిళనాడు. ఓకే, వేలూరులోని అంటే తమిళనాడులోని వేలూరులో క్రిస్టియానిటీ మెడికల్ కాలేజ్ అని ఒక కాలేజ్లో December 1 రోజు, ఓకే గుర్తుపెట్టుకోవాలి ఇంటి డీటెయిల్గా, December 1 రోజు ఏం జరిగిందంట, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇండియాలో సక్సెస్ఫుల్గా జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇట్ వాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1954. హూ డిడ్ దిస్? చార్ల్స్ హఫ్నాగల్. ఎక్కడ జరిగింది? వాషింగ్టన్ ఆఫ్ యుఎస్ఏ. అండ్ ఇండియాలో ఎప్పుడు జరిగింది అంటే December 1, 1971. ఎక్కడ జరిగింది అంటే క్రిస్టియానిటీ మెడికల్ కాలేజ్ ఇన్ వేలూర్ ఆఫ్ తమిళనాడు. ఓకేనా, ఇది ఎగ్జామ్ పాయింట్లో అంటే ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా, సీ హియర్, ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ అందరికీ అర్థమైండొచ్చు ఈ పార్ట్. అయితే ఈ మధ్య మనం చూసుకుంటే కనుక చాలామంది మనం చెప్పొచ్చు ఒక పర్సన్ చనిపోతే లేదా బ్రెయిన్ డెడ్ అయితే ఆ ఆర్గన్స్ అనేవి అంటే ఆ బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ యొక్క ఆర్గన్స్ అన్నిటితో లైక్ 10 members 7 members ప్రాణం పోసిన వాడు అయ్యింది అనేసి కొన్ని మ్యాగజైన్స్ మనం చూస్తూనే ఉంటాం. ఎస్ ఆర్ నాట్? సో ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. లైక్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ సర్వైవింగ్, మన కళ్ళు ఇంకొకరికి చూపునిస్తున్నాయి, అండ్ మన హార్ట్ ఇంకొకరు బతకడానికి కారణం అవుతుంది, అండ్ మన కిడ్నీ ఇంకొకరికి ఇలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఆర్గన్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, నవ్ డేస్ చాలామంది అవేర్నెస్, ఓకే అందరికీ అవేర్నెస్ అనేది వచ్చింది, అండ్ చాలామంది లైక్ దే సెల్ఫ్ ఓన్గా వచ్చేసి ఆర్గన్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఓకే రైట్, ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుండి కూడా ఒక క్వశ్చన్ ఏంటి అంటే అదర్ పాత్వేస్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఏంటి అది? అదర్ పాత్వేస్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. చూడండి, ఎక్స్క్రీషన్ అంటే మన అందరికీ తెలుసు, షిఫ్టింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అవుట్ సైడ్ ద బాడీ. అదర్ పాత్వేస్ అంటే ఎక్స్క్రీషన్ మెయిన్గా ఎక్కడి నుండి జరుగుతుంది? కిడ్నీస్ ద్వారా జరుగుతుంది అన్నాం. అయితే కిడ్నీసే కాకుండా మన బాడీలో డిఫరెంట్ ఆర్గన్స్ ఏం చేస్తున్నాయంట, వాటి పని అవి ప్రైమరీ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ వర్క్ చేస్తూ కూడా
ఓకే, సెకండరీ ఫంక్షన్ ఏం చేస్తున్నాయంట, ఎక్స్క్రీషన్లో హెల్ప్ చేస్తున్నాయంట. సో అలాంటి ఆర్గన్స్ని మనం యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అంటాం. ఏమంటున్నాం, యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్. ఓకేనా. సో అదర్ యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఏంటి అంటే లంగ్స్, లివర్, ఓకే, నెక్స్ట్ ఇంకేంటిది మనకు స్కిన్ అండ్ ఆల్సో లార్జ్ ఇంటెస్టైన్. గుర్తుపెట్టుకోవాలి ఏంటది, లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, సియర్ కిడ్నీస్ లాంటి పని అంటే కిడ్నీస్ ఏం చేస్తున్నాయి, దే ఆర్ ఎక్స్క్రీటింగ్. ఓకే, దే ఆర్ ఎక్స్క్రీటింగ్, రైట్. సో ఈ ఎక్స్క్రీషన్ పార్ట్, ఓకే, ఇదే పార్ట్, ఇదే వర్క్, ఓకే, ఇంకా వేరే ఆర్గన్స్ కూడా చేస్తున్నాయంట. అలాంటి ఆర్గన్స్ని మనం యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అంటున్నాం. అందులో ఫస్ట్, ఓకే, లంగ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లంగ్స్ అంటే ఎక్కడికి వస్తున్నాయి నాన్న, దే కమ్స్ అండర్ రెస్పిరేటరీ సిస్టమ్. అండ్ రెస్పిరేటరీ సిస్టంలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ ఇదంతా ప్రైమరీ ప్రాసెస్. సెకండరీ ప్రాసెస్లో ఈ లంగ్స్ ఏం చేస్తున్నాయంట, ఎక్స్క్రీషన్కి హెల్ప్ చేస్తున్నాయి. ఎలా హెల్ప్ చేస్తున్నాయి అంటే దే ఆర్ రిమూవింగ్ వాట్, దే ఆర్ రిమూవింగ్ కార్బన్ డయాక్సైడ్. ఓకేనా, కార్బన్ డయాక్సైడ్ని, ఓకే, బాడీలో నుండి ఎక్స్క్రీట్ అంటే బయటికి షిఫ్ట్ చేస్తున్నాయి. ఓకేనా. సో లంగ్స్ ప్రైమరీ ఫంక్షన్ ఏంటిది, రెస్పిరేషన్. అండ్ దే ఆర్ ఆల్సో సపోర్టింగ్ ఎక్స్క్రీషన్ బై ఎలిమినేటింగ్ కార్బన్ డయాక్సైడ్ అవుట్ సైడ్ ద బాడీ. ఓకేనా. నెక్స్ట్ లివర్. లివర్, ఓకే, ఏం వినబడుతుంది నాన్న, లివరే కదా. ఎస్. సో లివర్ ఏం చేస్తుంది, 9th చదివాం అండ్ 10th కూడా చదివాం. ఏమని చదివాం మనం ఇక్కడ, లివర్ లోపల ఉన్న ఎస్ ఎండోప్లాస్మిక్ రెటికులంలో, ఓకే, ఇవి ఏం చేస్తున్నాయంట, టాక్సిసిటీని తగ్గిస్తాయి. ఓకే, మేజర్గా మీరు చూడండి, ఎవరైనా పాయిజన్ తాగిండ్రు, పాయిజన్ అంటే కాదు కానీ బాగా, ఓకే, ఆల్కహాల్ని తీసుకునే వాళ్ళు మీరు చూసుకుంటే లివర్ ఫెయిల్ అవుతుంది పాపం, అవునా. సో లివర్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా, జనరల్గా ఈ లిక్విడ్ ఏదైతే ఉంటుందో స్టమక్ నుండి ఇమీడియట్గా అబ్జార్బ్ అయిపోయి, ఓకే, ఇమీడియట్గా మన బ్లడ్ లోపలికి వచ్చేస్తుంది, మత్తెక్కిపోతుంది అప్పుడు. ఏ సార్ అయితే ఫస్ట్ లివర్ ఇక్కడ ఏం చేస్తుంది అంటే దాని టాక్సిసిటీని తగ్గించడానికి ట్రై చేస్తుంది. అర్థమవుతుందా. ఏ పాయిజన్ ఏది తీసుకున్నా కూడా మీరు నార్మల్గా బాడీ లోపల లివర్ ఫెయిల్ అయిందని చెప్తారు. ఎందుకంటే లివర్ మ్యాక్సిమంగా ఏం చేస్తుంది, టాక్సిసిటీని తగ్గించడానికి ట్రై చేస్తుంది. అండ్ లివర్ కూడా బైల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది, అంటే డైజెషన్ సిస్టంలో యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఇది ప్రైమరీ పార్ట్. అయితే లివర్ ఎక్స్క్రీషన్లో ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే ఎస్, ఒక్కసారి 9th క్లాస్కి రిటర్న్ వెళ్దాం. 9th మనం బ్లడ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బ్లడ్ ఎక్కడ పుడుతుంది నాన్న, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది బ్లడ్ అంటే ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ బోన్ మ్యారో అని నేర్చుకున్నాం. ఎస్ ఆర్ నాట్, రెడ్ బ్లడ్ సెల్స్ గురించి నేను మాట్లాడుతున్నది. ఎస్, ఆర్బీసీ సెల్స్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది నాన్న, 120 days. ఎస్ ఆర్ నాట్, 120 అంటే హార్డ్లీ ఎన్ని మంత్స్ నాన్న, ఎస్ 4 months కదా. ఎవ్రీ 120 daysకి ఏం జరుగుతుంది, ఆర్బీసీ సెల్స్ ఎస్ చనిపోతాయి అండ్ న్యూ ఆర్బీసీ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. ఎస్ ఆర్ నాట్. అయితే ఈ ఆర్బీసీ సెల్స్ ఎక్కడికి వెళ్తాయి తెలుసా, దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద లివర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోతుందంట, ఆర్బీసీ సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయి అందులో నుండి 3 pigments పుడతాయి నాన్న. ఎన్ని పిగ్మెంట్స్ పుడుతున్నాయి, 3 pigments. ఓకే, సో ఆ 3 pigmentsని మనం బైల్ పిగ్మెంట్స్ అంటున్నాం. వాట్ డూ యూ కాల్ ఇట్ యాజ్, బైల్ పిగ్మెంట్స్. ఓకే, సో ఈ బైల్ పిగ్మెంట్స్ నేమ్స్ని మనం ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి బైలీరుబిన్. వాట్ ఈస్ దట్, బైలీరుబిన్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి biliverdin. Okay, what is that, biliverdin. Okay, and the third one వచ్చేసి యూరోక్రోమ్. వాట్ ఈస్ దట్, యూరోక్రోమ్. అవునా, ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా. యూరోక్రోమ్ ఈజ్ ద పిగ్మెంట్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాంబర్ కలర్ ఆఫ్ యూరిన్. ఎస్ ఆర్ నాట్, అవునా. అయితే ఈ మిగతా 2 అంటే ఈ 3 పిగ్మెంట్స్ కూడా
మనకు ఏం జరుగుతున్నాయంట, ఎక్కడి నుండి ప్రొడ్యూస్ అవుతున్నాయంట, ఆర్బీసీ సెల్స్ డిస్ట్రాయ్ అయిన తర్వాత ప్రొడ్యూస్ అవుతున్నాయంట. సో ఈ 3 పిగ్మెంట్స్ని మనం బైల్ పిగ్మెంట్స్ అంటున్నాం. అవుట్ ఆఫ్ 3 ఒకటి వచ్చేసి మనకు ఎక్స్క్రీటరీ సిస్టంలో వెళ్ళిపోతే ఇవి 2 కూడా మనకు డైజెస్టివ్ సిస్టంలో ఎంటర్ అయ్యి ఓకే అక్కడ నుండి అన్డైజెస్టెడ్ వేస్ట్ మెటీరియల్తో పాటు ఈ పిగ్మెంట్స్ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఎస్. సో లివర్ది ఇది కథ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్. ఓకే, స్కిన్ పని ఏంటి నాన్న? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ స్కిన్ అంటే ఏమంటాం మనము? టు ప్రొటెక్ట్ అవర్ బాడీ. ఎస్ ఆర్ నాట్? మన బాడీని కంప్లీట్గా ఓకే ప్రొటెక్ట్ చేసుకుంటుంది, కవర్ చేస్తుంది. ఎస్ ఆర్ నాట్? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుండి ఇంటర్నల్ ఆర్గన్స్ని ఓకే కాపాడుకోవడానికి మెయిన్గా మన స్కిన్ అనేది ప్రైమరీగా వర్క్ చేస్తుంది. ఎస్ ఆర్ నాట్? ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టిమ్యులై. అంటే బయట ఏం జరుగుతుంది అనేది యూ కెన్ ఈజీలీ ఏబుల్ టు ఐడెంటిఫై. దట్స్ వీ ఆర్ ఆల్సో కాలింగ్ ఇట్ యాజ్ ద సెన్స్ ఆర్గన్. ఇదంతా పక్కన పెట్టేసి సెకండరీ ఫంక్షన్ ఇది ఎక్స్క్రీషన్లో హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే చూడండి, మన బాడీ లోపల ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ సమ్టైమ్స్ మనకు హార్మోన్స్, స్టెరాయిడ్స్ ఓకే వ్యాక్సెస్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి కదా. ఇవన్నీ కూడా స్కిన్ బయటికి ఎలా వస్తున్నాయి అంటే దే ఆర్ కమింగ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్. అంటే స్వెట్ అంటే ఏంటి నానా? వేస్ట్ మెటీరియల్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ బాడీ. సో ఇది ఎలా వస్తుంది? స్కిన్ ద్వారా వస్తుంది. కాబట్టి స్కిన్ని కూడా మనం యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్ అని అంటున్నాం. అర్థమవుతుందా కాన్సెప్ట్? వెల్, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది నానా? ఇట్ కమ్స్ అండర్ డైజెస్టివ్ సిస్టమ్. ఎస్ ఆర్ నాట్? డైజెస్టివ్ సిస్టంలోనే వస్తుంది కదా. అయితే లార్జ్ ఇంటెస్టైన్ని మనం చూసుకుంటే గనక ఇది అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించేస్తుంది. ఎస్ ఆర్ నాట్? అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఫుడ్ లోపల అన్డైజెస్టెడ్గా ఉందో దాన్ని బయటికి పంపించేస్తుంది. అండ్ దానితో పాటు ఓకే సర్టెన్ సాల్ట్స్ ఉంటాయి కదా నాన్న, లైక్ కాల్షియం, మెగ్నీషియం ఓకే అండ్ ఐరన్. ఓకే, ఇలాంటి సాల్ట్స్ అన్నిటినీ కూడా లార్జ్ ఇంటెస్టైన్ ఏం చేస్తుందంట? లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఏం చేస్తుందంట? బయటికి పంపించేస్తుందంట. ఓకేనా? సో ఈ ఆర్గన్స్ అన్నీ కూడా ప్రైమరీ ఫంక్షన్ వాటి పని అవి చేస్తూ ఎక్స్క్రీటరీ సిస్టమ్కి కూడా సహాయపడుతున్నాయి. కాబట్టి మనం వాటిని యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అంటున్నాం. అర్థమవుతుందో కాన్సెప్ట్? ఎస్. సో ఇప్పుడు ఎక్స్క్రీషన్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం నాన్న, విచ్ ఈస్ వెరీ వెరీ ఈజీ ఫర్ అస్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టేబుల్ ఏదైతే మనకు కనబడుతుందో ఈ టేబుల్ 100% అడుగుతారు నాన్న, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో సి హియర్ ఫైలమ్స్ ఇచ్చాడు. ఈ ఫైలమ్స్ లోపల ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ ఓకే ఆర్గన్స్ ఇన్ దెమ్ ఓకే వాటి గురించి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి నాన్న. ప్రోటోజోన్స్లో చూసుకుంటే ఎక్స్క్రీషన్ ఏ విధంగా జరుగుతుంది? హౌ డస్ ఎక్స్క్రీషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్? ఓకే, ఇక్కడ చూసుకుంటే సింపుల్ డిఫ్యూజన్ అనేది జరుగుతుంది నాన్న బాడీ సర్ఫేస్ మీద నుండి సరౌండింగ్ వాటర్స్కి. సి హియర్ ప్రోటోజోన్స్లో చూసుకుంటే ఏం జరుగుతుందంట? బాడీ లోపల నుండి వేస్ట్ మెటీరియల్ సింపుల్గా బయటికి ఎలా వెళ్తుందంట? త్రూ డిఫ్యూజన్ ప్రాసెస్. ఏ ప్రాసెస్ ద్వారా వెళ్తుందంట? డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా వెళ్ళిపోతుందంట. పొరిఫెరెన్స్ అండ్ సీలెంట్రేట్స్. పొరిఫెరెన్స్ అంటే స్పాంజెస్ కదా. ఎస్, గుర్తుందా? ఎస్, పొరిఫెరెన్స్ అండ్ సీలెంట్రేట్స్లో చూసుకుంటే వాటర్ ఆల్మోస్ట్ అన్ని సెల్స్ మీద కూడా బాత్ చేస్తాయి. ఎస్ ఆర్ నాట్? ఒక స్పంజ్ని తీసుకున్నాం, డస్టర్ ఉంటుంది కదా నాన్న. సో అది చూసుకుంటే కనుక ఎలా ఉంటుంది? చిన్న 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 హోల్స్ ఉంటాయి కదా, అదే విధంగా పొరిఫెరెన్స్ ఉంటాయి. సో ఇవి ఫ్రెష్ వాటర్లో ఉంటాయి కదా. సో వాటర్ ఎప్పుడైతే ఈచ్ సెల్లో నుండి మూవ్ అవుతుందో అందులోపల ఉన్న వేస్ట్ మెటీరియల్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇంత సింపుల్గా ఎక్స్క్రీషన్ అనేది ఇందులో జరుగుతుంది. ప్లాటీ హెల్మింథెస్లో చూసుకుంటే ఫ్లేమ్ సెల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్క్రీషన్ కోసం సపరేట్గా సెల్స్ ఎక్కడ కనిపించాయి నాన్న? దే ఆర్ ఫౌండ్ ఇన్సైడ్ ద ప్లాటీ హెల్మింథెస్. క్వశ్చన్ ఇలానే అడుగుతారు. ఓకేనా? ఫ్లేమ్ సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డాష్ ఫైలం అని అడుగుతారు. అయితే రాయాలి ప్లాటీ హెల్మింథెస్. లేదా ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్క్రీషన్ కోసం సపరేట్గా సెల్స్ ఎక్కడ కనిపించాయి? సో ఆన్సర్ విల్ బి రిటన్ యాజ్
ప్లాటిహెల్మింథస్. ఓకేనా. నెమటోడా వీటి లోపల ఏముంటున్నాయంట, రెనెట్ సెల్స్ ఉంటున్నాయి. అండ్ అనెలిడ్స్లో చూసుకుంటే నెఫ్రీడియా, ఆర్థ్రోపోడాలో చూసుకుంటే గ్రీన్ గ్లాండ్స్ ఆర్ మాల్పీజియన్ ట్యూబ్యూల్స్ ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ మొలాస్కాలో చూసుకుంటే మెటానెఫ్రీడియా, ఎకైనోడెర్మేటాలో చూసుకుంటే వాటర్ వాస్కులార్ సిస్టమ్. అండ్ రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్లో చూసుకుంటే గనక కిడ్నీస్ ఉంటున్నాయి. సో మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ నాన్న. ఓకేనా. ఇది ఒకటే కాదు, నేను ప్రతిసారి చెప్పాను, ఎవల్యూషన్ టాపిక్ ఖచ్చితంగా అడుగుతాడు ఇఫ్ యు ఆర్ రైటింగ్ స్టేట్ ఎగ్జామినేషన్. అండ్ సిబిఎస్ఈ బోర్డ్స్లో కూడా ఖచ్చితంగా అడుగుతాడు, కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ దిస్ పార్ట్. ఓకే రైట్. సో ఇప్పుడు డూ యూ నో పార్ట్ మళ్ళీ వచ్చేసింది చూడండి నాన్న. ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ బిట్వీన్ ట్విన్స్లో జరిగింది ఇన్ 1954. డాక్టర్ చార్ల్స్ హఫ్నాగల్ అనే పర్సన్ పర్ఫామ్ చేశారు యూఎస్ఏలోని వాషింగ్టన్లో. ఇండియా లోపల 1971లో ఎస్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, అది ఎక్కడుంది, వేలూర్ ఆఫ్ తమిళనాడులో డిసెంబర్ 1 నాడు ఈ ఏమంటారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బోర్డు మీద ఇచ్చాను, ఈ క్వశ్చన్స్ని మీరు ఖచ్చితంగా ఎస్ ఫాలో అప్ చేయండి. ఓకేనా రైట్. సో ఇవాల్టికి క్లాస్ ఇంతే, సింపుల్గా ఉంది. మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ అంటే, ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎస్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ యాక్సెసరీ ఎక్స్క్రీటరీ ఆర్గన్, ఒకటి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఈ పార్ట్ మొత్తం కూడా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ హోంవర్క్ తొందరగా చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే ప్లీజ్ టు కమెంట్ అండ్ లెట్ మీ నో వాట్ కైండ్ ఆఫ్ సిలబస్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఓకేనా. సో ఎస్ మీకు డిబిబీస్ కానివ్వండి, దీనికి సంబంధించిన టెస్ట్ పేపర్స్ కానివ్వండి కావాలంటే ప్లీజ్ డూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఇంకేదైనా డౌట్ ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్ us on our social media. Okay, thank you. That's all for the day. Signing off. Bye.